కంచగచ్చిబౌలి భూముల వివాదం ఇప్పుడు అప్పుడే చల్లారేలా కనపడడం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమంది, రేపు దానికి సంబంధించిన విచారణ ఉంది. నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో ఏ అంశాలు పొందుపరిచి పంపించింది. అవి చెప్తాను ఏ అంశాలు ఉన్నాయో. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశం మీద మాట్లాడారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ చేసిన రాజకీయ ప్రసంగంలో భాగంగా హర్యానాలో ఒక కార్యక్రమంలో, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో ఈ 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారన్నారు. సో ఇది చాలా సీరియస్ ఎలిగేషన్. అంటే నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఈ 400 ఎకరాల భూ వివాదం చేరిపోయిన తర్వాత ఖచ్చితంగా అది ప్రధాన దృష్టికి వెళ్తుంది. అయితే దీని మీద వాస్తవాలు తెలుసుకోకుండా, సత్యాసత్యాలు ఏమిటనే పూర్తిగా ఆయన సమాచారం తీసుకోకుండా మాట్లాడారు. కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రి శ్రీధరబాబు, లేకపోతే పిసిసి చీఫ్, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే అసలు ఈ భూ వివాదం ఏంటనేది మనం ఇంతకుముందు గతంలో చర్చలో మాట్లాడుకున్నాం. దాదాపు 2000 ఎకరాలకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన భూములు, 400 ఎకరాలు భూమి హెచ్సి ఇది కాదు, అది క్లియర్గా ప్రభుత్వ భూమి అనేది రికార్డుల్లో ఉంది. అలాగే అక్కడ ఉన్నది అటవీ భూమి కాదు అని కూడా చాలా స్పష్టంగా ఉన్నప్పుడు మరి ప్రధాని ఈ కామెంట్ చేయడంపై కొంత సమాచార లోపం ఉందా అనేది ఒకటి చర్చించాలి. ఇక పొలిటికల్ కంచెన్ ఎందుకు అంటున్నామంటే, పెద్ద బాంబు పేలుస్తానన్నారు కేటీఆర్. ఏది ఈ భూ కుంభకోణానికి సంబంధించి వరకు 170 కోట్లు ఇచ్చారు. మొత్తం ఈ వ్యవహారంలో 10,000 కోట్లు రేవంత్ ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. సరే, అది కొంతమందికి ముడుపులు వెళ్ళాయి, ఒక బీజేపీ ఎంపీ, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఆ పెద్ద బాంబు సౌండ్ రాలేదు, పొగ మాత్రం ఇంకా ఉంది. ఇంకా దాంట్లో ఏమన్నా చెప్తారా, బయటకు ఏమన్నా వస్తాయా, దాని మీద కౌంటర్లు కూడా ఇచ్చారు ఇటు మంత్రులు వీళ్ళందరూ కూడా. అంటే ఆ భూముల వివాదానికి వచ్చి దాన్ని లేనిపోని విషయాలు చెప్తే కనుక లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పిన సందర్భం. ఇవాళ హైదరాబాద్లో భూమి ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, రాజకీయం అంతా ఈ ల్యాండ్ చుట్టూనే తిరుగుతోంది. అంటే ట్రయాంగిల్ ల్యాండ్ ఫైట్ అని కూడా అన్నాం మనం. ఎందుకంటే ఇటు ప్రధానమంత్రి నేరుగా కామెంట్ చేశారు, అలాగే కేటీఆర్ బాంబు పేలుస్తానన్నారు. మరోవైపు ఈ 400 ఎకరాలకు సంబంధించి పెద్ద భూకుంభకోణం జరిగిపోయింది, 400 ఎకరాల్లోనే మొత్తం ప్రపంచ పర్యావరణం అంతా నిండిపోయింది అన్నట్టుగా వివాదాలు జరుగుతున్నాయి. మరి గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భూములు సేకరించినప్పుడు ఏం జరిగింది? అంతవరకు ఎందుకు బీఆర్ఎస్ పరిపాలించిన 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 100 కోట్లకు పైగా వేలం వేసి అమ్మిన భూముల్లో అవేళ చెట్లు లేవా? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. సో మొత్తంగా ఏంటంటే ఈ భూ వివాదం సమస్యతుందా లేదా? ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, భూమికి సంబంధించి అక్కడ వివాదం కాదు, మీరు ఎందుకు చెట్లు అక్కడ నరికేశారు, దానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఆలోచించారా, ముందస్తుగా అనుమతులు తీసుకున్నారా, ఈ ప్రశ్నల మీద అఫిడవిట్ అడిగితే దానికి సంబంధించి అఫిడవిట్లో ప్రభుత్వం ఏం చెప్పి, తెలంగాణ రాజకీయం అంతా భూమి చుట్టూనే తిరుగుతోంది, ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాము, భూభారత్ తీసుకొచ్చాం. నిన్న భూభారతి లాంచ్ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలవి. అలాగే ఇవాళ అఫిడవిట్లో ఏం చెప్పారు, అలాగే కొంతమంది రియల్టర్లు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు కూడా ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని పొడగట్టమని చెప్తున్నారట. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చాలా వైరల్గా మారుతున్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ జాయిన్ అవుతున్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి. బాలరాజు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. రచనారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది కూడా. రచనారెడ్డి గారు, ప్రధానమంత్రి స్థాయిలో వారు, అందరికి నమస్కారం అండి. ప్రధానమంత్రి స్థాయిలో వారు చేసిన కామెంట్స్ అంటే వారు సమాచారం లేకుండా మాట్లాడతారని నేను అనుకోను. ఆ స్థాయిలో ఉండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. సరే, మీ పొలిటికల్ మిషన్లో భాగంగా ఈ 3 రాష్ట్రాలు కూడా మీరు కాషాయ జెండా ఎగరేయాలని మీ కాన్సెప్ట్. అది తప్పేం కాదు, రాజకీయాల్లో ఎవరైనా అదే టార్గెట్తో పనిచేస్తారు. కానీ ఇందులో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు కొంత మరి వారు నిర్దేశించుకోలేదా సమాచారం విషయంలో? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పు మాట్లాడారు లేకపోతే సమాచారం లేకుండా మాట్లాడారు అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా, నరేంద్ర మోదీ గారు అయితే ఖచ్చితంగా సమాచారం లేకుండా ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో లేకపోతే దాని గురించి ఎంత మాట్లాడాలో ఇంపార్టెంట్లీ అది తెలియకుండా ఎప్పుడు మాట్లాడరు. సో ఇక్కడ సుప్రీం కోర్ట్ అయినా ప్రధానమంత్రి కూడా ఇక్కడ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్, ఈ భూమి ఎవరిది కాదు అనే దాని గురించి వదిలేసిండు. అంటే
సుప్రీంకోర్టు దాని గురించి కమెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ ఓనర్షిప్ ఇష్యూ లాస్ట్ 25 years నుంచి నడుస్తూనే ఉంది. ఖచ్చిబౌలి ఇష్యూ సుప్రీంకోర్టు దాకా పోయింది. దాని తర్వాత ఓనర్షిప్ ఎలాగా ఉంటుందో అనేది సుప్రీంకోర్టు చెప్పింది కూడా. సో దాని క్లారిఫికేషన్ సుప్రీంకోర్టు ఇంకా ఇస్తూనే ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్షిప్. మనము ఈ ఇష్యూ ఊపు మీద ఉన్నప్పుడు, వేడి మీద ఉన్నప్పుడు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, హెచ్సియు కూడా అంత బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 2 weeks కింద ఉగాది వీకెండ్ మీద 2 రోజులు కంటిన్యూస్, 3 రోజులు కంటిన్యూస్ సెలవులు వస్తున్నాయని చెప్పేసి అదే రోజు అప్పుడే ఐటీ ఆప్షన్ ఎప్పుడు అవుతుందో ఎటువంటి సమాచారము, ఒక డేట్, టైమ్, లేకపోతే ఏ కంపెనీస్ జాయిన్ అవుతున్నాయో ఆప్షన్ కోసం ఎటువంటి సమాచారం లేకుండా ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ వీకెండ్ మేము చెట్లను నరికేస్తామని ఏ పాయింట్ ప్రూవ్ చేయడానికి? ఇది మా భూమి, మేము ఇష్టం అంటే కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది కాబట్టి అన్న పాయింట్ ప్రూవ్ చేయడానికా? లేదు, ఇది మా భూమి, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము. అంటే మేము చెట్లనైనా నరికేస్తాము, ఏమైనా చేస్తాము. ఇది ప్రభుత్వ భూమి అవునా కాదా అనేది పక్కకు పెడితే ఇట్ ఈస్ అ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ అండి. ఇక్కడ ఒక చెట్టు 2 చెట్లు ఇట్లా మొలకలు ఎత్తినాయి అన్నట్టు కాదు. ఎక్కడనైనా డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ ఉన్నప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ అక్కడ షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఈ షెడ్యూల్డ్ స్పీషీస్ సడన్ గా మొన్న అంటే సెలెక్టివ్ గా ఈ ఇష్యూ కోసము మేము ఇది చేస్తామని చెప్పేసి రీసెర్చ్ పేపర్స్ మొన్న పుట్టుక రాలేవు. ఆల్మోస్ట్ 15 years కిందనే మొత్తము డీటెయిల్డ్ ఎంపెరికల్ రీసెర్చ్ అంటారు. ఎంపెరికల్ రీసెర్చ్ అంటే అక్కడికి వెళ్ళి చూసి రీసెర్చ్ చేసి వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్. బట్ తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ లో ఏమి ఇచ్చిందో కూడా ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మిగతా చర్చలోకి వెళ్దాం. ఒక నిమిషం సార్. తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఐ జస్ట్ కంప్లీట్ ఇంకో 30 seconds ఇవ్వండి నేను. సో షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్న రీసెర్చ్ ఎప్పుడో 15 ఏళ్ల కిందప్పటి నుంచే క్లియర్ గా ఉంది. సో ఇటువంటి అప్పుడు మీరు ఎటువంటి అనుమతులు లేకుండా మీ భూమైనా ఇంకోళ్ళ భూమైనా ఏ భూమైనా ఇప్పుడు మొన్న ప్రాజెక్టులు అయినాయి కాళేశ్వరం పాలమూరులో మీరు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేరు అని చెప్పేసి అట్లీస్ట్ 6 to 7 months ప్రాజెక్ట్ మీదనే స్టే వచ్చింది. సో ఇక్కడ కూడా అదే అప్లికబుల్. అండ్ ఇక్కడ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇమీడియట్ గా స్టే విధించి హైకోర్టు రిజిస్ట్రార్ ని మీరు సాయంత్రం 3:30 కల్లా మా హియరింగ్ కల్లా మీరు వాస్తవాలు ఏంటో మీరు తెలుసుకోండి అంటే హైకోర్టు చాలా డీప్ గా డిగ్ చేయాలి. సో అఫిడవిట్ లో ఎందుకంటే రేపు హియరింగ్ ఉంది 16th. దానికోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం అందే, అది అటవీ భూమి కాదు. ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డుల్లో లేనే లేదు. అలాగే ఇంకా ఇందులో 20 సంవత్సరాలుగా న్యాయ వివాదంలో ఉండడంతో, ఖాళీగా ఉండిపోవడంతో చెట్లు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కోలేదు. ప్రభుత్వ కార్యకలాపాల కోసము, విస్తరణ కోసం ఉత్తమమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఉద్దేశంతోనే అక్కడ ఓపెన్ గా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చిపోతున్నాయనేది ఒక ముఖ్యమైన అంశం. అలాగే 2000 ఎకరాల్లో జంతువులు తిరుగుతున్నాయి, కానీ ఆవాసం ఎప్పుడూ ఏర్పరచుకోలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏది అఫిడవిట్ లో పెట్టిన దాంట్లో. అయితే కొట్టేసిన లెట్ మీ కంప్లీట్ నెక్స్ట్ బాలరాజు గారు మాట్లాడే దగ్గరికి వస్తా. సో కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు. ప్రత్యామ్నాయంగా ఇంకొక చోట చాలా పెద్ద ఎత్తున మొక్కలు పెంచడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. బాలరాజు గారు, ఒక నిమిషం రత్నారెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. బాలరాజు గారు, ఏంటి ఇందులో వివాదం? మరి అఫిడవిట్ లో ఇంత క్లియర్ గా మెన్షన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సార్, ముందుగా రిషి గారు మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ గారికి, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి రచనారెడ్డి గారికి నమస్కారం. గుడ్ మార్నింగ్. రిషి గారు, ఓకే, ఇలా ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే.
ప్రభుత్వం అంటే ఓన్లీ కొన్నిటికి అఫిడవిట్ ఉండదు, అన్ని రకాల వ్యవస్థలకి ప్రభుత్వం అనేది గ్యారంటీ ఉండదు. కానీ ఇలా ప్రధానంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాదించేది ఏంటంటే, ఇలా ఏదైతే ఎస్యు ఆధ్వర్యంలో ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందండి. ఎస్యు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా కూడా ఆ భూములు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గతంలో కూడా, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలా ఎస్యు విద్యార్థుల దగ్గర ఎస్యు ఎందుకు ఏర్పాటు చేసింది అసలు? గతంలో ఇందిరాగాంధీ గారు 1970s లో ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఈ విద్యలో వెనుకబడ్డామని చెప్పేసి ఒక భావన తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసమో తెలంగాణ ప్రజల్ని మెప్పించడం కోసమో ఆ రోజు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, మొదటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, మీ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం, మీరు భూములు కేటాయించాలంటే 2300 ఎకరాలు కేటాయించారు. సరోజినీ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమి అది, అదొకటి, అది అందులో డిస్ప్యూట్ ఏం లేదండి. కానీ 400 ఎకరాలు ఏదైతే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఏదో స్పోర్ట్స్ సంబంధించి ఐఎంజీ భారత్కి ఇవ్వడం, తర్వాత కోర్టులో ఇదంతా ఓకే అయిపోయింది. బట్ తాజాగా వచ్చిన తీర్పుతో ప్రభుత్వం అందే అని చెప్పేసింది కదా కోర్టు. ఆ తర్వాత మొదలైన వివాదం ఇది. అవును, 2004 నుంచి హైకోర్టులో వాళ్ళు కొట్లాడితే 2024లో తీర్పు వచ్చింది సార్. అవును, 2024 అంటే 2004 ఎక్కడ 2024 అంటే 20 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. అంటే వీళ్ళు డిసెంబర్ లో అధికారంలోకి వచ్చినారు సార్, మేము మార్చిలో తీర్పు వచ్చింది. మార్చిలో 3 నెలలకే మేము కొట్లాడినాం, తీర్పు వచ్చిందని చెప్పేసి గొప్పలు చెప్పుకో సంతోషం, వాళ్ళకు గవర్నమెంట్ ఉంది కూడా వాళ్ళు చెప్పుకుని దాన్ని కాదన్నట్లే. నేనేమంటున్నామంటే ఇవాళ విద్యా అవసరాల కోసం ఏర్పడినటువంటి యూనివర్సిటీ అనేది సార్ దేశ భవిష్యత్తుకు పునాది లాంటిది సార్. అనేక మంది మేధావులు, అనేక మంది సైంటిస్టులు, అనేక మంది విద్యావేత్తలు దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు. కాదు యూనివర్సిటీ ఫీజు ఏం డిస్టర్బ్ కావట్లేదు. 2000 ఎకరాలకు పైగా అంటే ఇంకా 1600 ఎకరాలు ఉంది యూనివర్సిటీకి రీసెర్చ్, కానీ అక్కడ ఇబ్బంది లేదు. అంటే కాదు ఇక్కడ మనం బాలరాజు గారు దేనికి లింక్ పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. మళ్ళీ అది లేకపోతే రాంగ్ వేలో వెళ్తుంది అది. ఇప్పుడు విద్యార్థులకు అక్కడ విద్యార్థులు కూడా ఎందుకు బయటకు వచ్చి ఆందోళన చేశారంటే, సరే అక్కడ ఉన్నాయని చెప్తున్న జంతువులు కానీ లేకపోతే కొన్ని రేర్ స్పీసీస్ అవి కానీ వీటి గురించి మళ్ళీ ఇప్పుడు మనం అంటే విద్యార్థుల రీసెర్చ్కో ఎడ్యుకేషన్కో ఇబ్బంది కలిగిందనే ఆస్పెక్ట్ కొత్త యాంగిల్ మళ్ళీ అదొక వివాదం అవుతుంది బాలరాజు గారు. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఋషి గారు 2011 సంవత్సరంలో ఇదే కంచగచ్చి బౌలి భూముల్లోనే కొన్ని లక్షల మొక్కలు నాటారు. ఆ మొక్కలు నాటే కార్యక్రమంలో దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా మొక్కలు నాటారండి కంచగచ్చి బౌలిలోని. మొక్కలు నాటే మాట వాస్తవం, మొక్కలున్న మాట వాస్తవం, రేర్ స్పీసీస్ ఉన్న మాట వాస్తవం, వివిధ రకాల పక్షి జాతులు ఉన్న మాట వాస్తవం, అందులో కొన్ని కుంటలు ఉన్నట్టు మాట వాస్తవం, మష్రూమ్ రాక్స్ ఒక వెరైటీ రాక్స్ ఉన్న మాట వాస్తవం. ఇదంతా కూడా వాస్తవాలే. కానీ ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమిని లాగేసుకుంటాం, మేము అమ్మేసుకుంటాం, దాని ద్వారా ఇష్టం వచ్చినట్టు అప్పు తీసుకుంటాం అనేటువంటి ఏదైతే విధానం ఉందో అది తప్పంటున్నాం. మేము ఇవాళ 10,000 కోట్ల రూపాయలు మీరు 2024 ఏదైతే మీరు తీసుకున్న అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని 22/10/2024 నాడు 10,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ 10,000 కోట్ల అప్పు ఇప్పడం కోసం వీళ్ళు ఆ బార్గెనింగ్ చేయడం కోసం ఇచ్చినటువంటి మధ్యవర్త కన్సల్టెంట్ కంపెనీకి 170 కోట్ల రూపాయలు ఇచ్చినారండి. వీళ్ళు 170 కోట్ల రూపాయలు ఆ కన్సల్టెంట్ కి ఇచ్చినారు. అప్పు కానీ మన పేలుస్తున్న బాంబులో సెకండ్ ఎపిసోడ్ కోసం వదిలేశారా టీజర్ ఇచ్చి? పేరు చెప్పలేదు, బీజేపీ ఎంపీ పేరు చెప్పలేదు. సార్ ఇప్పుడు బీజేపీ ఎంపీ దీన్ని తీసుకొచ్చినారు, దాని మధ్యవర్తిత్వం వహించిన కంపెనీ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు వాళ్ళు ఐఐసిసి వాళ్ళు అనుకుంటాయి. ఆ బ్యాంకు వాళ్ళు ఎట్లా ఇచ్చినారు అప్పు, ఎట్లా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినారు, ఎట్లా 10,000 కోట్లు వచ్చింది, తీసుకొచ్చిన 10,000 కోట్లు దేనికి పెడతామన్నారు, రైతు బంధుకి ఇస్తామన్నారు. ఆ రైతు బంధు ఇప్పుడు 5,000 కోట్లు ఇచ్చి ఇంకా 5,000 కోట్లు ఏ కాంట్రాక్ట్లకి ఏ మంత్రి కాంట్రాక్ట్ కాదండి. అంటే మొత్తం లింక్డ్ అంటే ఈ కేవలం 400 ఎకరాల కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలన్నీ లింకే ఉన్నాయా చరణ్ గారు? సార్ ఇప్పుడు ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, ఇక వీళ్ళొక్కలే ప్రకృతిని కాపాడుతున్నట్టు, వీళ్ళొక్కలే అడవులను రక్షిస్తున్నట్టు, ఇక వీళ్ళు లేకపోతే అడవులు రక్షణ లేనట్టు మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏకంగా ప్రధానమంత్రి గారే అబద్ధాలు మాట్లాడితే ఇక ఎవరు చెప్పుకోవాలి, ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పుదారిలో ప్రయాణించే విధంగా, తప్పుడు వ్యాఖ్యలు చేపించే విధంగా నిన్న ప్రసంగంలో కిషన్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంత చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వము సభ్యులలో సంతాప సభ పెట్టినట్టు బీజేపీ తెలంగాణ కావచ్చు, అదేవిధంగా దేశంలో
10 ఏళ్ల కాలంలో 16 లక్షల ఎకరాల అడవి భూమిని నాశనం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఏకంగా వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా 1,09,000 ఎకరాలు మేము 1,09,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన అడవుల్లో చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నటువంటి సందర్భం. అదే కాకుండా ఇక్కడ ఇంత చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో కార్పొరేట్ సంస్థలు పర్మిషన్ ఇచ్చినప్పుడు అదే పర్యావరణ అనుమతులు ఇచ్చేటప్పుడు 600 రోజులలో అనుమతి ఇచ్చేవాళ్ళు. దాన్ని 170 రోజులు కుదించి ఏకంగా పర్యావరణ హాని చేసిందే భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఛత్తీస్గఢ్ లో 10,000 ఎకరానికి అదానికి కేటాయించింది భారతీయ జనతా పార్టీ. మణిపూర్ అల్లడి జరగడానికి కారణమే మణిపూర్ లో అడవి భూములు అదానికి అప్పచెప్పడంతో ప్రధానంగా మణిపూర్ లో 2 తెగల మధ్య గొడవ జరిగి 2 సంవత్సరాల కాలం పాటు మానవ హోమం జరిగింది. మనమంతా దేశ ప్రజలంతా చూసి ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతా ఉంది. అదే కాకుండా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ NBW లో స్వతంత్ర సభ్యుల సంఖ్య గతంలో 15 మంది ఉంటే దాన్ని 3 కుదించి ఏకంగా పర్యావరణానికి హాని చేసి పెట్టుబడిదారులకు సులభదాయకం చేసిందే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదో పర్యావరణం గురించి మాట్లాడితే దేశ ప్రజలు హర్షించారు. అదే కాకుండా ఇక్కడ మననే చాలా స్పష్టంగా 50 సూచీలో అట్టడుగున భారత్ అని చెప్పేసి కుండబద్దలు కొట్టిన చాట్పాట్ గ్రూప్ లో పర్యావరణానికి సంబంధించి 2014 ముందు 155వ ర్యాంక్ ఉంటే భారతదేశం ప్రస్తుత ర్యాంకు 176. ఏకంగా ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసే చర్యలను కట్టడి చేసే దేశాల జాబితాలో భారత్ కేవలమైన ప్రదర్శన చూపించిందని చెప్పేసి బీజేపీ హయాంలో పర్యాటక విధ్వంసం పెరిగిపోయింది. 11 ఏళ్ళలో ఈ సూచి 21 నుంచి అదే ఈ భారత్ 21 స్థానాన్ని దిగజారింది. అదే కాకుండా ఇంత చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచ కలుషిత నగరాల్లో భారతదేశం 3వ స్థానం, పాకిస్తాన్ నెంబర్ 1, బంగ్లాదేశ్ నెంబర్ 2, భారతదేశం మొత్తం డేటా అంతా పట్టుకుని దిగేరా యుద్ధానికి చరణ్. అదే సార్ చెప్పాను. అదే కాకుండా ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనటువంటి నగరాల్లో భారతదేశం 10 నగరాలు ప్రపంచంలో మనమే ముందునే సార్. అదే కాకుండా స్వచ్ఛ భారత్ కు ప్రతి సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది భారతీయ జనతా. మరి ఎటుపోయినట్టు పైసలు? ఇంత ప్రకృతి మీద ప్రేమ ఉంది కదా మీకు, మరి ప్రకృతి మీద ప్రేమ ఉంటే అంటే కేవలం రాజకీయం కోసమే తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదు ప్రధానమంత్రి చేసిన కామెంట్స్ లో కానీ బీజేపీ నేతల వ్యాఖ్యల్లో కానీ అని. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఈ రకంగా ఉన్నాయని మీరు చెప్పేది సార్. అదే చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత ఈ వ్యాఖ్యలు చూస్తే చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారి ట్యాబ్ లో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పట్ల కనపడదు. అదే కాకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీ 453 ఎకరాలు తెగనమ్మి 31,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాక కోకాపేట 100 మళ్ళీ భూములు అమ్మకూడదంటే మరి మీరు అమ్మకూడదు కదా. వాళ్ళు తెగ ఎలా అమ్మినా కూడా అక్కడ ఏమన్నా పర్యావరణానికి డిస్టర్బెన్స్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా జంతువులు ఇబ్బంది పడ్డాయా, అది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు భూములు అట్లా కాదు చరణ్ గారు, భూములు అంతకుముందు చంద్రబాబు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, తర్వాత కేసీఆర్ గారు అమ్మారు, రేపు మీరు అమ్ముతారు సార్. ఇప్పుడు ప్రగతికి దర్పణం అని చెప్పేసి మీరు కోకాపేటలో 100 కోట్లకు అమ్ముతున్నాం, ప్రగతికి దర్పణం. ఇక్కడ ఈ 400 ఎకరాలకు సంబంధించి హైటెక్ సిటీ పక్కనే ఉంటది. అదే కాకుండా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, హైదరాబాద్ కావచ్చు తెలంగాణ ఆదాయం పెరగాలి, హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు రావాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతాం. మాకు ప్రకృతి మీద సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మేము హైదరాబాద్ తీసుకొచ్చి చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గొడవ చేశారు తెలంగాణ సమాజం చూశారు. అదే కాకుండా 311 తీసేసి 3 లక్షల ఎకరాలను 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న నిబంధన తొలగించి ఏకంగా పర్యావరణను ఏ విధంగా ఆగం చేసిందో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదే కాక పిరంగి నాల మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకొని ఏ విధంగా ప్రకృతి విఘాతం చేసిందో తెలంగాణ సమాజం చూసిన భూషిని ప్రక్షాళన చేస్తామంటే కాదు. బాలరాజు గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆగండి చెప్తున్నాం, ఒక నిమిషం చరణ్ గారు మీరు చెప్తారు కానీ, అంటే ఈ 400 ఎకరాలు అనేది నథింగ్, పర్యావరణానికి సంబంధించి జరిగిన నష్టం ఏది బీఆర్ఎస్ తెలంగాణలో చేసింది కానీ బీజేపీ దేశవ్యాప్తంగా చేసింది కానీ, అదేనా మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న పాయింట్? కరెక్ట్ సార్. ఒక్క బ్రేక్ కాకుండా సార్, ఒక కాంచి ఉద్యోగాలు ఇస్తూనే రెండో పక్క నుంచి ప్రకృతి కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం మీ మూసిని పునర్జీవింపజేసి హైదరాబాద్ కాలుష్య కోర నుంచి బయట పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే వాళ్ళు మాత్రం నర్మదాన్ని ప్రక్షాళన చేసుకుంటారు, గంగానదిని చేసుకుంటారు, యమునానదిని చేసుకుంటారు. కానీ మూసిని కిషన్ రెడ్డి గారు ఏకంగా నైట్ నిద్ర చేసి తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టిస్తూ మూసీకి ఇస్తారండి. ఎట్లా కాదు, మూసీకి డబ్బులు ఇచ్చి చేసుకోండి అని చెప్పి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి జేబులో వేస్తారా సార్? ఇప్పుడు మీరు మాత్రం చేసుకుంటారు కానీ తెలంగాణ ఏ పాప 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు 2 కేంద్ర మంత్రులు 1 రాజ్యసభ సభ్యుడు గెలిచి మరి తెలంగాణకు మీరు ఏం చేసినా చెప్పాలి సమాధానం. మీరు 10 లక్షల కోట్లు కాదు కిషన్ రెడ్డి గారి మాటల్లో 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామని చెప్తున్నారు సార్. మేము
మా ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. చర్చ చేస్తాను రండి, మీరు తెలంగాణకు మాకు ఎంత ఇచ్చిరో, రాజస్థాన్ కి ఎంత ఇచ్చిరో, ఉత్తరప్రదేశ్ కి ఎంత ఇచ్చిరో, మహారాష్ట్రకి ఇచ్చిరో, బీహార్ కి ఎంత ఇచ్చిరో, తెలంగాణకు ఎట్లా అన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, అదంతా ఇప్పుడు కాదు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళడానికి మనకు టైం లేదు, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ తెలంగాణకి వద్దాము. ఇక్కడ ఏంటంటే ఈ భూమి విషయంలో ఈ రియల్టర్లు డబ్బులు ఇచ్చేస్తాము, ఏదైనా చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా అయినా సరే పడగొట్టండి అంటున్నారని ఎవరు నేనంటున్న మాట ఇంకోళ్ళు అంటున్న మాట కాదు, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ సమావేశంలో కార్యక్రమంలో చెప్పిన మాట. అంటే అంత వ్యతిరేకత వచ్చేసింది. వ్యతిరేకత ప్రజల్లో వస్తే అదొక రకం, ఈ రియల్టర్లకు ఏమిటి ఇబ్బంది? అందుకే ఇందాకనే అన్నాను, మొత్తం తెలంగాణ అంతా ఈ ల్యాండ్ చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం అంతా. తెలంగాణలో ఆ 3 ప్రధాన పార్టీలు కూడా రాజకీయం భూమి చుట్టూనే చేస్తున్నాయా? దానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఒకటి భూభారతి. సరే, అది ప్రభుత్వ పాలసీ అనుకోండి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం, భూభారతి తీసుకొచ్చాం, త్వరలోనే భూదార్ కార్డులు కూడా ప్రవేశపెడతామని చెప్పారు ముఖ్యమంత్రి. అలాగే భూ కుంభకోణం ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళ పేలుస్తుందో కొంత చెప్పారు, కొంత ఇంకా బాకీ ఉంచారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో టైం చూసుకుని కేటీఆర్ పేలుస్తారు అనుకుంటా బహుశా. అలాగే కంచె భూముల వివాదం రాజకీయం సాక్షాత్తు ప్రధాని నోటి నుంచే మాట్లాడడం. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి రియల్టర్లు, బిల్డర్లు డబ్బు పెట్టి మరి అవసరమైతే ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం ఉంటున్నారట. మరి వాళ్ళకి అంత ఇబ్బంది ఏమొచ్చింది? అది కూడా భూమికి సంబంధించింది. అది మాట్లాడే ముందు రచనారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ విధానం నినాదం కుర్చీ వైపే అన్నారు మోదీ. అది ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో అయినా. బీజేపీది కూడా అదే కదా, బీజేపీ కూడా అధికారంలోకి రావాలనే కదా ఇవాళ టార్గెట్ చేసి. సరే, పూర్తిగా సమాచారం తెలియదని నేను అన్ను, కానీ ఎంపీ చామల కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, లేకపోతే శ్రీధరబాబు కానివ్వండి, అందరూ కూడా ప్రధానమంత్రికి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, అదేదో ఆయన చెప్పింది ఆయన మాట్లాడేశారని. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇందాక చరణ్ కౌశిక్ హైలైట్ చేసిన పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ ఆర్ హైలైట్ హియర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చెట్లు నరికివేత, పర్యావరణ కాలుష్యం కనిపించడం లేదా? ఇది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అడిగారు. దానికి ఏదో స్టాటిస్టిక్స్ కూడా ప్రజెంట్ చేశాడు కదా చరణ్ గారు. అయితే ఇక్కడ అదే ప్రశ్న నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నానండి. ఇక్కడ తప్పుడు మాట్లాడాలని ఇక్కడండి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు అవసరం కన్నా ఎక్కువ మాట్లాడరు, తక్కువనైతే అసలుకే మాట్లాడరు, అండ్ తక్కువ అయితే అసలుకే మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడం ఏంటండి? ఇక్కడ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ అంటే లీగలీ స్పీకింగ్ ఇట్ ఈస్ అ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్. వీళ్ళు నిన్నిచ్చిన సెలెక్టివ్ అఫిడవిట్ లో అదేంటి ఇక్కడ ఏమి లేనందు వలన ఇక్కడ చెట్లు పెరిగినాయి, అప్పుడు బడప ఇక్కడ జంతువులు వచ్చిపోతుంటాయి, కానీ అక్కడ నివాస గృహాలు లేవని వీళ్ళు ఏ బేసిస్ మీద, ఏ ఎక్స్పర్టీజ్, ఏ ఎక్స్పర్ట్లను పెట్టి అక్కడ రీసెర్చ్ చేపించి ఇచ్చిండ్రని అఫిడవిట్. అది తప్పుడు అఫిడవిట్. కోట్లను తప్పుదోవ పట్టించడానికి ఇష్టం వచ్చినట్టు ఒక ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఒక రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా నశించిన గవర్నమెంట్ ఇచ్చే అఫిడవిట్ అది. ఇక్కడ ఎక్స్పర్ట్స్, పర్యావరణ ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళు, అది చదివిచ్చే వాళ్ళు, అది చదివించే వాళ్ళు, ఎంపిరికల్ రీసెర్చ్. చూద్దాం, అంటే సుప్రీంకోర్టు టేకప్ చేయలేదు అనుకోండి, ఎఫిడవిట్ ని డిస్మిస్ చేసి మళ్ళీ 2 ముట్టుకేలు వేస్తుంది ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే కనుక. ఎగ్జాక్ట్లీ అది సుప్రీంకోర్టు చేయాల్సిన పని నేను సుప్రీంకోర్టు కి చెప్పను. కానీ ఇక్కడ క్లియర్ గా ఎంపెరికల్ రీసెర్చ్, అకాడమిక్ రీసెర్చ్ కి కావాల్సిన మెథడాలజీని ఫాలో అవుతూ ఎంపెరికల్ రీసెర్చ్ ద్వారా 15-20 ఏళ్ల కింద వచ్చిన రీసెర్చ్ ఇక్కడ షెడ్యూల్డ్ స్పీషీస్ అదొక అంశం, అది భూములది కాదు, దాని మీదకి ఎనీవే రేపు విచారణ ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ గా ఇవాళ ఏంటంటే ఈ ల్యాండ్ అనే అంశాన్ని ప్రధానంగా బీజేపీ కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ అదే టార్గెట్ చేసింది, బీజేపీ కూడా అదే టార్గెట్ చేస్తుందా? అలాగే కార్ని పక్కన పెట్టేసి వాళ్ళు మీరు హస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ అధికారం ఎజెండాగా హస్తాన్ని టార్గెట్ చేయాలి కదండి. ఎందుకంటే హస్తం ఏం చేయట్లేదు. మేము ఆపోజిషన్ గా అది మా ధర్మం, మా కర్తవ్యం. ఎందుకంటే హస్తము ఇప్పటిదాకా 13 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అనుకుంటూ కాలయాపన చేసుకుంటూనే ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా నడుస్తుందంటే సార్, ఇట్ రన్స్ ఇన్ 3-month న్యూస్ సైకిల్ అన్నమాట. 3-month న్యూస్ సైకిల్ లో ఏదో ఒకటి చేసేసి, హడావిడి చేసేసి, దాని గురించి పొట్టకాయలు తిని ఇంకో న్యూస్ సైకిల్ కి వెళ్తుంది. ఇప్పుడు హైడ్రా న్యూస్ సైకిల్ అదే ఉండే. హైడ్రా ఇస్ అ కంప్లీట్లీ
హైడ్రా స్టార్ట్ చేసిన విధానమే ఇట్ వాస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ హ్యాడ్ అబ్సల్యూట్లీ నో బిజినెస్. మరి కోర్టుల సంస్థను తీసేమని చెప్తాయి కదా అన్కాన్స్టిట్యూషనల్ అయితే. కోర్టులు ఎన్నిసార్లు పొట్టకాయలు అవే అక్షంతలు వేయడాలు వేరు కాదు అక్షంతలు వేయడం ముట్టకాయలు కొట్టడం కాదు అసలు ఇది చట్టవిరుద్ధం. దీన్ని తొలగించండి. హైడ్రా ఎగ్జిస్టెన్స్ ఉండకూడదని ఆర్డర్ ఇస్తే రేవంత్ రెడ్డి అయినా ఏం చేయలేరు, ఎవరైనా ఏం చేయలేరు. చట్టవిరుద్ధం క్లియర్ గా సార్. జిహెచ్ఎంసీ యాక్ట్ లో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్లియర్ గా దాంట్లో విలీనం అయి ఉన్నది. ఆ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండగా వీళ్ళు హైడ్రాని ఒక జియో రూపంలో హైడ్రాని తీసుకొచ్చి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండగా దాన్ని పక్కకు పెట్టి హైడ్రాను ఉసిగొల్పిండ్రు మనుషుల మీద. కోర్టులు దాన్ని కాన్స్టిట్యూషనాలిటీని క్వశ్చన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి పోయి డిసెంబర్ లో లాస్ట్ డిసెంబర్ లో ఒక అదేంటి చాలా అర్జెన్సీతోని దాని అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండు. దాని తర్వాత హైడ్రా ఒక జిహెచ్ఎంసీ లో విలీనం అయింది కాబట్టి దానికి ఒక కాన్స్టిట్యూషనాలిటీ వచ్చింది కాబట్టి హైడ్రా వెనక్కి. ఓకే సార్, ఇప్పుడు పొలిటికల్ టార్గెట్ లేకపోతే ప్రత్యర్థి కారు కాదు, క్లియర్ గా ఇట్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది బీజేపీ ఒక నిర్ధారణకు వచ్చేసింది. సో బీఆర్ఎస్ మీద పెద్దగా పొలిటికల్ గా ఏమి యుద్ధం లేదు ఇప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలు, రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ అ జాబ్ టు క్వశ్చన్. రైట్ అంటే ఫస్ట్ అంటే ప్రయారిటీ వైజ్ ఫస్ట్ సెకండ్ అట్లా ఉంటాయి అనుకోండి. రైట్. సో బాలరాజు గారు ఇవాళ సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఇప్పుడు ఏంటంటే మీరేమన్నా కొంచెం రిలాక్స్ అయ్యారంటే మీ కుర్చీలోకి బీజేపీ వచ్చి చేరిపోతుంది. ఇవాళ తెలంగాణలో అంత స్పీడ్ గా పొలిటికల్ పరిణామాలు మారిపోతాయి. కేటీఆర్ గారేమో మేము తుఫాను వేగంతో వాయు వేగంతో అధికారంలోకి వచ్చేస్తాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలకు అంత కోపం ఉంది. సరే ఎన్నికలు జరిగే అవకాశం లేదు, బట్ ఆయన ఇంటెన్సిటీ కోసం చెప్పారనుకోండి. అదొక అంశం మాట్లాడుతూ ఈ రియేటర్ల బాధ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకన్నారు ఆ మాట, అది ఓపెన్, అది బయట కూడా కుదిరితే పీసీఆర్ ఉంటే యూ కెన్ ప్లే ఇట్. సో రియల్టర్లు బిల్డర్లు డబ్బు పెట్టి మరి ఎమ్మెల్యేలను కొనేద్దాం అనుకుంటున్నారా, ప్రభుత్వాన్ని పడగొట్టేద్దాం అనుకుంటున్నారు, ఏమిటి అంత బాధ వచ్చింది వాళ్ళకి? నాకు తెలిసి రిషి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక హెడ్డింగ్లు ఎట్లా వచ్చినాయో కానీ వారు మాట్లాడిన మాటల్లో ప్రజలలో గానీ ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులలో గానీ ఒక డిస్కషన్ జరుగుతా ఉంది. హైడ్రా అనే విధానాన్ని తీసుకొచ్చిన తర్వాతకి ఒక్క నిమిషం కాదు ఆయన ఏమన్నారు అని మన సందిగ్ధం ఎందుకు, ఏమన్నారో సార్ చూసేస్తే పోతుంది. ప్లే కింద బుడపూడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియదు ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ఫ్యాక్టరీ దగ్గర ఆడే ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడుతూ రాలేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ వదపలేదు, ప్రభుత్వం దండం పెట్టాము, పైసలు ఇస్తాం వెళ్ళలేము. కానీ ఉద్యోగం పుస్తకం దగ్గర దీన్ని మొత్తం గొప్ప అని ఎంతో మంది వస్తారు. ఇండస్ట్రియల్స్ కాదు మీకు అక్షరం దగ్గర పెట్టుకుంటారు, ఏ పిల్లలు ఏం చేసుకుంటారు చేసుకోరు అనే దానికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన ఇక ఇంకొక ముచ్చట మన దుబాగా వచ్చు. దుబాగా మొన్న విషయం మాట్లాడినా, దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. పేరుకు దుబ్బాక నియోజకవర్గం. సో అది బాలరాజు గారు, అవసరమైతే అన్న ఎంత డబ్బు అన్నా ఇస్తాం, మాకు ఈ గవర్నమెంట్ వద్దు, పడగొట్టేద్దాం అంటే కేటీఆర్ గారు అన్నది ఏంటంటే, అంటే చూడండి, అంటే ప్రతిదానికి లింక్ ఉందా? ఈ భూకుంభకోణం, బాంబు, ఆ తర్వాత ఇప్పటికిప్పుడు మేము తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం, ఈ డబ్బులు ఇచ్చి పడగొట్టేస్తాం, ఎట్లా దీన్ని అన్ని మరి లింక్ చేసుకుంటే చాలా వేరేలా వెళ్ళిపోతుంది. రిషి గారు, మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు, రైతాంగం దగ్గర పోయినాం అనుకోండి, ఏం సార్ గతంలో మంచిగా రైతు బంధు కరెక్ట్ టైంకి వచ్చేది, రుణమాఫీ మంచిగా అయ్యేది, ఏం సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ సరిగా కాకపోయా, రైతు బంధు ఎంతమందికి ఎకరాలకి ఎన్ని ఎకరాల కేసులు తెలవకపోయా, ఎంతమంది కేసులు తెలవకపోయా, ఇది ఒక అస్పష్టత ఉందని చెప్పి రైతాంగం చెప్తా ఉంది. ముసలమ్మ దగ్గర పోయి అడిగినాం అనుకోండి, సార్ ఏమో కేసీఆర్ గారు ఇచ్చిన పింఛనే మళ్ళీ ఈయన బిల్డర్లు రియల్టర్లు డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొడతామని కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ ఎమ్మెల్యే అక్కడికే వస్తున్నా రిషి గారు. నేను ఏమంటున్నా అంటే, ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఆ లాభాలు చెప్తా ఉన్నారు. ఇలా సర్పంచులు ఉండండి,
సర్పంచులు సుమారు వాళ్ళ కాలం అయిపోయే సంవత్సరం పై అయిపోయింది. వాళ్ళ సంబంధించి కొన్ని బిల్డింగ్లు కట్టినారు, చిన్న చిన్న బిల్డింగ్లు కట్టినారు, చిన్న చిన్న వర్క్స్ చేసినారు. వాళ్ళ వర్క్ సంబంధించి ఒక 600-700 కోట్లు బకాయిలు ఉన్నాయి సర్పంచులకు సంబంధించి. అలా బకాయిలు విడుదల చెప్పేసి వాళ్ళు సెక్రటరీ ముట్టడి అన్ని చేస్తా ఉన్నారు. వాళ్ళు అదే భావన వ్యక్తం చేస్తా ఉన్నారు. సరే హైడ్రా పాయింట్ కి రావాలి, మీరు పాయింట్ కి రావట్లా. నాకు ఈ రియల్టర్లు బిల్డర్లు డబ్బు పెట్టి ఎమ్మెల్యేలు కొనేసైనా సరే ప్రభుత్వం ఆ పాయింట్ కి రావట్లేదు మీరు. అక్కడికి వస్తుంది సార్. నేను ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు 100% ఆ భావన ప్రజలలో రియాల్టర్లలో వ్యాపారం చేసుకున్న వాళ్ళలో కూడా ఉన్నది సార్. నేను ఏమంటే ఇవాళ కనీసం చిన్న చిన్న బిల్లులు కావాలంటే సార్ సెక్రటరీ పోయి కమిషన్ ఇచ్చుకునే దుస్థితికి వచ్చింది సార్. సుమారు ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే చిన్న బిల్లులు అన్ని అయిపోతాయట. కానీ వీళ్ళంతా కూడా పెద్ద కాంట్రాక్టర్ 2-3 కాంట్రాక్టర్లకే, వాళ్ళ మంత్రులలో కొంతమంది కాంట్రాక్టర్లకే బిల్లు ఇస్తారు తప్ప నేనన్న మాట కూడా అరుణ్ రెడ్డి గారు వారు జడ్చర్ల ఎమ్మెల్యే, నేను ఒక ఫైల్ తీసుకపోతే నా పనే కాలే, ఒక ఆయన మధ్యాహ్న బ్రోకర్ ఒక 20% కమిషన్ తోటి నేను చేసుకొస్తాపడని చెప్పేసి ఒక ఆయన అన్నాడని చెప్పేసి అనిరుద్ రెడ్డి గారు ఒక 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుని మన పని ఒక్కడు కూడా కాదండి. వేల కోట్లు కాదు కదా, చట్టాన్ని చుట్టంగా చేసుకుని వేల కోట్లు దోచేశారు ధరణితోటి. ఇప్పుడు దాన్ని మేము మొత్తానికి తీసేసి కొత్తగా భూభారత్ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే ఏమిట అప్పుడు వేల కోట్లు ఎలాగా మీ ప్రభుత్వం చేసుకోగలిగింది? అందులో ఈ రియల్టర్లు వాళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు అది జరగట్లేదా? అందుకని ఎంతైనా ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకుంటున్నారా? 1, 2, 3, 4, 5 చాలా క్వశ్చన్స్ వస్తాయి ఆ స్టేట్మెంట్ తర్వాత. లేదా 100 కోట్లతోటి భూములు వేలం వేసుకుని దాన్ని మళ్ళీ వేల కోట్లు చేసుకునే అవకాశం ఇప్పుడు రావట్లేదా? ఏంటో ఏదో ఉంది, వాస్తవం బయటకు రావట్లేదు. రిషి గారు 2 సంవత్సరాల నుంచి ఒక్క భూమి అమ్మకం కొనుగోలు గాని అమ్మకం గాని లేదు సార్. ఇలా 1 కోటి రూపాయలు నేను ఎగ్జామ్ చెప్తున్నాను. మా అత్తగారు దగ్గర బసవాపురం దగ్గర 95 లక్షల కోటి రూపాయలు పోతున్న ఎకరము ఇలా 60 లక్షలకు 50 లక్షలకు అమ్ముదామన్నా పోయే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల నుంచి అసలు భూమి అమ్మకం కొనుగోలు లేని పరిస్థితుల్లో వ్యాపారం మీద నమ్ముకున్న వాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మొత్తం బ్లాక్ అయిపోతుంది అమౌంట్ అంతా కూడా. కాబట్టి ఎవరు ఏం చేయాలో లేక తలపట్టుకొని కూర్చున్నారు. వ్యాపారవేత్తలైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైనా చిన్న ప్లాట్లు అమ్ముకొని 1,50,000 ఇంత దాని మీద వచ్చేటువంటి పైసలతో బతికే వాళ్ళు కూడా ఫ్లాట్లు మధ్యన ఎవరైతే మీడియేటర్స్ ఉంటారు వాళ్ళకు కూడా పని దొరికే పరిస్థితి లేదు. ఇలా టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఓన్లీ కొంతమంది 2-3 కాంట్రాక్టర్లు వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులకు ఉపయోగం జరుగుతుంది తప్ప చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి బీజేపీలతో పాటుగా సరే చిన్న రియాల్టరో పెద్ద రియాల్టరో చిన్న బిల్డరో పెద్ద బిల్డరో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు అనేది కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల సారాంశం, మీరు చెప్పిన బాధ తాలూకా సారాంశం. దీని మీద చరణే ఉంటాడు చూద్దాం. 22-23లో సుమారు 13,000 కోట్లు భూముల అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటే సుమారు 7,000 కోట్లు ఖజానాలోకి వచ్చాయి. 2021లో 2,000 కోట్లు, మొత్తం 10,000 ఎకరాలు అనుకుంటే దాదాపుగా బిల్డర్స్ కి రియల్టర్స్ కి వేలం వేసి కొన్ని 100 కోట్లకు కూడా కోకాపేటలో భూములు వెళ్ళాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ TSIAC ద్వారా ఇది జరిగింది. మొత్తం 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు సుమారు. సో చరణ్ గారు ఇవాళ అంటే ఏంటి అంటే ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే ఈ భూ కుంభకోణాలు లేకపోతే సరే ధరణి ప్లేస్ లో భూభారతో లేకపోతే ఈ రియల్టర్లకి బిల్డర్లకి మరి ఏమిటి సమస్య? మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని? ఇవాళ అవసరమైతే ఎమ్మెల్యేలతో కొనేసి డబ్బులన్నా పెట్టేసి మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని స్థాయికి తీసుకొచ్చారా? అంటే ఈ సోని ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గతంలో మాట్లాడిన మాటలు చూసినప్పుడు దుబ్బాకకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, అదే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా దుబ్బాక డెవలప్మెంట్ కోసం సహకరిస్తా ఉన్నా, నేను అడిగినటువంటి ప్రతి హామీని నెరవేర్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయ్యండి. దానిలో భాగంగా కేసీఆర్ గారు వారిని ఏమన్నా ముటకాయ వేసి ఉండొచ్చు. దానిలో భాగంగా ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అంతా కలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చోరని చెప్పేసి నష్ట నివారణ చర్యలో భాగంగా వారు మాట్లాడిన కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపడి జాతీయ స్థాయిలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకున్న స్థిరాస్తి రంగము 2023-24లో 84% గ్రోత్ 7.2% పడదని చెప్పేసి బడ్జెట్ ముందు ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది. భారతదేశ జీడిపి ఏకంగా 7.8% ఉన్న జీడిపి 6.3%, అదేవిధంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ అయితే 8.4%, 7.3%, అంటే 1.1% గ్రోత్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విపత్తు కావచ్చు. అదేవిధంగా భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నమాట వాస్తవం. దానిలో భాగంగా భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొంత మందకొడిగా ఉండొచ్చు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 సంవత్సరాల క్రితం నుంచే తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రకృతి కాపాడే ప్రయత్నంలో భాగంగా
ఇక్కడ హైడ్రాన్ తీసుకొచ్చిన కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉంటే మీరు ఇప్పుడు ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు లేకపోతే ఆ మాటకు వస్తే ఏ ప్రాంతం వైపు వెళ్ళినా సపోజ్ మీరు అద్దెకి చూసుకోవాలనుకుంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లో 50,000 పైన ఏది డబుల్ బెడ్రూమ్, అదే కొనాలనుకుంటే 1,50,00,000 పైన. ఇక విల్లాలు లేకపోతే పెద్ద పెద్ద ఎస్ఎఫ్టీలు ఉన్నవైతే చెప్పక్కర్లా 20 కోట్లు 25 కోట్లు 30 కోట్లు. ఎట్లా కుదేలయ్యింది అంటే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన హైపు ఇప్పుడు రియాలిటీగా మారిందా లేకపోతే ఏదో అందులో వాస్తవం ఏదో ఉంటుంది కదా సార్? ఇప్పుడు కోకాపేటలో మాత్రమే కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలకు అమ్మినప్పుడు ప్రగతి తరఫున అని చెప్పింది తప్ప, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2 సంవత్సరాల క్రితం నుంచే మందకోడిగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆదాయం తగ్గిన మాట వాస్తవం. అదే కాకుండా భారతదేశంలో మన ఎకనామిక్ సర్వేని చాలా స్పష్టంగా చెప్పింది 8.4% ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన గ్రోత్ 7.3% అంటే 1.1% తగ్గిన మాట వాస్తవం. కాంగ్రెస్ లో అధికారులకు వచ్చిందో అదేమైంది, మేము ధరణిలో ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది కాబట్టి ధరణి ప్లేస్ లో భూమాతను తీసుకొచ్చి ఏ విధంగా ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి అడ్డగట్టి కాబట్టి వాళ్ళంతా భయం వేస్తుండొచ్చు. అంటే ఒకటే చరణ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అన్నారు 1,000 కోట్లు దారదత్తం అయిపోయాయని. అదేదో బయట పెట్టాలి ప్రభుత్వం, కేవలం నోటి మాటగా అంటే అలాగా. ఇప్పుడు ఏ ప్రైవేట్ వ్యక్తులకి ఎంతెంత ల్యాండ్లు కేటాయించారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, ఇవాళ మళ్ళీ తిరిగి మిమ్మల్ని భూ కుంభకోణం అని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ ప్రజల ముందు పెట్టేసేయండి శుభ్రంగా ఒక వైట్ పేపర్ తోటి. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడే భూమాత విషయంలో, భూభారత్ విషయంలో ఇక్కడ చాలా స్పష్టంగా ముందస్తుగా 10 లక్షల అప్లికేషన్ పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. సెకండ్ దఫాలో ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి దారదత్తమైనో అన్ని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అదే కాకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో మూసిని పునరుపయోగ చేస్తా ఉన్నాము, అదేవిధంగా హైడ్రాన్ తీసుకొచ్చింది కాబట్టి అదేవిధంగా ఎఫ్టీఎల్ లో కావచ్చు బఫర్ జోన్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకు బాధ వేస్తుండొచ్చు, భయం వేస్తుండొచ్చు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి నష్టమైపోలే ఎక్కడ చేయడం లేదు. సరే, ఇప్పుడు రెండు అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఎలాగూ పొలిటికల్ గా నిత్యం టార్గెట్ చేస్తూనే ఉంటుంది, ప్రతిపక్షాలుగా వారి పని, అందులో తప్పు పట్టాల్సింది ఏం లేదు. ప్రభుత్వ పాలసీలో ఇంకోటో అయితే ప్రజలకు ఇబ్బందికరమైన అంశాలు బయట పెట్టాలి. అయితే ఈ డిఫరెంట్ యాంగిల్ అంటే కేటీఆర్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, ఆయన అన్నది ఏంటంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చాలా పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద. ఇవాళకి ఎన్ని జరిగితే మేము తుఫాను వేగంతో అధికారంలోకి వచ్చేస్తాం. సరే, అది కొంత క్వైట్ రీజనబుల్, ఎందుకంటే బహుశా వ్యతిరేకత ఉందేమో, అది మీరు చెక్ చేసుకోండి ప్రజల్లో, నాకు తెలియదు. కానీ ఇది మాత్రం రియల్టర్లు బిల్డర్లు డబ్బు పెట్టి అవసరమైతే పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొనేస్తా, ఇది ఇక్కడ దృష్టి పెట్టకపోతే మాత్రం ఏదైనా జరగచ్చేమో. సార్ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి ఆయన అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు అట్లాంటి మాటలు కనపడతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే సెలక్షన్ లో పోటీ చేయలేదు. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే 2002లో పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2004 5 ఎంపీలు, 2009 2 ఎంపీలు, 2014 11, 2019 9, మొన్న గుండు 37% నుంచి 17% పడిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే అంతకుముందు దుబ్బాక డెవలప్మెంట్ గారు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ తన పార్టీకి సంబంధం లేకుండా దుబ్బాక డెవలప్మెంట్ కు అత్యధిక నిధులు ఇచ్చింది కాబట్టి వారు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కోరుతూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయింది. ఆ అంటే పొగిడిన తర్వాత మొట్టిగేలు పడ్డాక డ్యామేజ్ కంట్రోల్ లాగా చూస్తున్నారు. కంట్రోల్ భాగంగా వారు మాట్లాడి కనపడతాయి. ఇంకా ఇంకోటి, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము చర్చ చేయడానికి సిద్ధంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 11 సంవత్సరాలు ధర్నా చేసి 11 సంవత్సరాలు అబద్ధమైతే రియాలిటీలో ధర్నా చేసి కాంట్రాక్టర్ ఉన్నారు కదా, కాంట్రాక్టర్ ధర్నా చేసిర్రు, సర్పంచులు ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీ ధర్నా చేస్తున్నారు. ధర్నా చేయని వాళ్ళు ఎవరున్నారండి? ధర్నా చేస్తా ఉన్నారు, భూములు కాపాడని వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తా ప్రభుత్వమే వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే చెప్పి ఈ రోజు అన్ని సంఘాల సెక్రటరీ ప్రకటిస్తా ఉన్నాయి. దాన్ని సరి చేసుకోండి. అట్లా కాదండి, ధర్నా చేయడంలో 2 అంశాలు ఉంటాయి. కాదు, ధర్నా చేయడంలో ఒకటి మీరన్న రియల్టర్లకి వాళ్ళ బిల్లులు రావట్లేదో, ఇబ్బందులు పడుతుందో, లేకపోతే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో ఒక అంశం. అది లెజిటిమేట్ గా ధర్నాలు చేసో లేకపోతే ఇంకోటో డిసెంట్ చెప్పొచ్చు. కానీ వాళ్ళకేదో ఇబ్బంది ఉందో, పనులు అవ్వట్లేదో, ఇంకోటో లేకపోతే ప్రభుత్వం ఉండడం ఇష్టం లేకపోతే పడగొట్టేయాలన్నాం, అది కదా. దాని గురించి కూడా ధర్నాలు చేస్తారు. డెమోక్రసీలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
ఎవరు దీన్ని పడగొట్టే ఆస్కారం లేదు. 5 ఏళ్ళు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పాలి? అప్పుడు ఇంకో మాట ఏం చెప్పాలంటే కాదు నాతో రియల్టర్లు బిల్డర్లు ఇలా అన్నారు, నేను అన్నా అలా కాదు బాబు, 5 ఏళ్లు గవర్నమెంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి మీకు నచ్చినా నచ్చకపోయినా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు, తర్వాత మనం అధికారంలోకి వస్తామన్న మాట అనలేదు కదా మరి ఆయన. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే, మాట్లాడుతున్నారు. ప్రేమసాగర్ రావు గారు ఎంత కాదు కార్యక్రమంలో ఎంత దానికైనా పోతా చూద్దామని ఆయన మాట్లాడుతుండు. ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళ మాటలేమో వాళ్ళే పడగొట్టే పరిస్థితి ఉన్నది గవర్నమెంట్. మరి వాళ్ళు వచ్చి మాకేమైనా చెప్పిన మా ప్రభాకర్ గారికి ఆలాలే పడగొట్టుకుని చెప్పేసి మాట్లాడుతున్నట్టు, మరి దాన్ని ఏమంటారు సార్ రుచి గారు? ఒక నిమిషం చరణ్, దీని మీద రచన గారు కామెంట్ తీసుకుని దగ్గరికి వస్తారు. రచనారెడ్డి గారు ఏంటి పడగొట్టడాలు నిలబెట్టడాల మీద మీ కామెంట్ ఏమైనా ఉందా? హైడ్రా అంటే ఇప్పుడు మీరు లాస్ట్ 1 year చూస్తే సార్, హైడ్రా చేసిన అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్, అంటే హైడ్రా చేసిన బీభత్సం హైదరాబాద్ లో మామూలుది కాదు. అంటే ఇటువంటి బీభత్సం మనం రియల్టర్ల కోపం తెప్పించింది అంటారు. రియల్టర్లు కాదు, అసలు మామూలు వాడు అంటే రియల్టర్స్ అంటే ప్రొఫెషనల్ గా భూమిలో డీల్ చేస్తారు. మామూలు వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిల కోసమో లేకపోతే దేనికోసమో అమ్మడానికి కొనడానికి లేని పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 30-40 ఏండ్లుగా అదేంటి తాతల నుంచి మ్యూటేట్ అయ్యి వచ్చిన భూములు, ఇండ్లు అవన్నిటిని ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరు మీరు చెప్పిన టెక్నికల్ అంశం నాకు అర్థమైంది కాదు, మీరు చెప్పిన లీగల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్ నాకు అర్థమైంది, కానీ పొలిటికల్ ఆస్పెక్ట్ లో చెప్పండి. కాదు రచన గారు, పొలిటికల్ ఆస్పెక్ట్ చెప్పండి నాకు. పొలిటికల్ ఆస్పెక్ట్ ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ ఈకనామిక్ బుల్వార్క్ అనుకోండి, రియాలిటీ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒక ఇంపార్టెంట్ ఈకనామిక్ బుల్వార్క్ ని మీరు కంప్లీట్ గా కుదేల్ చేసేసి వాళ్ళను బతకనీయకుండా చేస్తే మీ ప్రభుత్వంలో ఉన్న రియల్టర్స్ మిమ్మల్ని కూలగొడతారు. రచనారెడ్డి గారు ఒక అడ్వకేట్, అంటే FTL లో బఫర్ జోన్లలో ఇల్లు అది కాదు, దాని గురించి కాదు. నా పాయింట్ ఏంటంటే ఇవాళ మీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో రియల్టర్లకి బిల్డర్లకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అది పాయింట్ ఇక్కడ. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి కొత్త పాలసీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ఘోరంగా పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో. ప్రభుత్వం అప్పుడైనా తీసుకుంది కాబట్టి అయితే అప్పుడు తిరిగి కొత్త ప్రభాకర్ రెడ్డితో మళ్ళీ మీటింగ్ లో జరిగితే కొత్త ప్రభాకర్ రెడ్డితో మళ్ళీ మీటింగ్ లో అన్న గతంలో మీకు డబ్బులు ఇచ్చి పడగొట్టిచ్చేస్తా ఉన్నాం, వినండి అన్న గతంలో డబ్బులు ఇచ్చి పడగొట్టిచ్చేస్తా ఉన్నాం, లేదన్నా మా కోసం కొత్త పాలసీ తీసుకొచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగనిద్దాం, అవసరమైతే మీరు కూడా కాంగ్రెస్ జాయిన్ అవ్వండి అని చెప్తారేమో ఒకవేళ మీరు పాలసీ తీసుకొస్తే. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సహజం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ రచనారెడ్డి గారు, చరణ్ గారు, బాలరాజు గారు. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.